హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వీడియోస్ అప్లోడ్ చేయటం చాలా రోజులు అయ్యింది. కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి నేను ఇంకా మిషన్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు రెండు బ్లౌజులు అయితే వచ్చాయి. అర్జెంటుగా కుట్టక్క అనేసి ఇంకా తప్పదనేసి ఇంకా తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడు వచ్చి వాళ్ళని మనము వద్దని చెప్పకూడదు. బాగోపోయినా సరే మనం అనేది స్టిచ్ చేయాలి. ఎలాగైనా కరెంట్ మిషన్ ఉంది కాబట్టి ఇంకా కుట్టేద్దామనేసి బ్లౌజులు అయితే తీసుకున్నాను. లేదంటే నేను కటింగ్ అనేది చేస్తాను, మా అమ్మాయి అయితే స్టిచ్చింగ్ అనేది చేసేస్తుంది. మా అమ్మాయి అయితే మిషన్ అనేది ఏం నేర్చుకోలేదు, యూట్యూబ్లో చూసి అలాగా తను డ్రెస్సులు కటింగ్ చేసుకోవటం, ప్యాంట్లు కటింగ్ చేసుకోవటం, కుట్టుకోవటం అనేది చేస్తుంది. అలాగే నేను దగ్గరుండి కుట్టించేసాను, కుట్టమంటే కుట్టేస్తుంది. ఇప్పుడు బ్లౌజు పొడవు వచ్చి 13.5 ఇంచులు వచ్చింది. అలాగే లూజు 10 ఇంచులు అంటే 10 ఇంచెస్ లూజ్ వచ్చింది. మనం నడుము లూజ్ చూసుకున్నప్పుడు నడుము లూజ్ అంటే మన బ్యాక్ సైడ్ నడుము లూజు తీసుకున్న తర్వాత దానికి 1 ఇంచ్ కలిపితే మనకి 9.5 వచ్చింది అనుకోండి. 1 ఇంచ్ కలిపితే 10.5, లేదా 9 ఇంచులు వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ కలిపితే 10 ఇంచులు వస్తుంది. అలాగా చెస్ట్ లూజ్ కూడా అలాగే సేమ్ టు సేమ్ అలా వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి కావాల్సింది టేప్ ఒకటి, అలాగే స్కేలు, రోలరు, నెక్స్ట్ డీస్ ముక్క, కత్తిరి అనేది కావాలి. చూడండి, నేను పొడవు 13.5 ఇంచులు పెట్టుకున్నాను. నడుము లూజు, చెస్ట్ లూజు సేమ్ అంటే 10 ఇంచులు. ఇంకా దీనికి సంక డౌన్ వచ్చి నేను 6 ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఈజీగా నేర్చుకోవటం కోసం నేను షోల్డరు ఎలాగ మెజర్మెంట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి లూజ్ వచ్చి నాకు 10 ఇంచులు వచ్చింది కదా, అందులో 2 మడతల కింద వేస్తే 5 మడతలు వస్తుంది. 5 మడతలకి మనం 1 ఇంచు కలుపుకొని 6 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే ఇలా కొలత అనేది సెట్ చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే పైన కింద కూడా నేను 6 ఇంచులు అనేది పెట్టుకుని సంక డౌన్ అనేది బాక్స్ అనేది గీసుకుంటున్నాను. అలాగే సంక డౌన్ వచ్చి అదే మిడిల్లో వచ్చి 1.5 ఇంచులు పెట్టుకుని మనము రౌండ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ముడతలు అనేది ఏమీ రాకుండా. కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఇటువంటి స్కేలు మనకి అందుబాటులో అన్నీ వచ్చినాయి. ఇదివరకు అంటే ఒకటి కూడా దొరికేది కాదు, ఇప్పుడైతే అన్నీ అందుబాటులో వచ్చేసినాయి కాబట్టి సెట్ చేసుకోండి. సంక డౌన్ కొలత కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకోవాలంటే పైన 1/2 ఇంచు షోల్డర్కి వచ్చి వదిలేసి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఫిట్టింగ్ చూసుకోవాలి. నాకైతే సంక రౌండ్ వచ్చి 8.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. మనకి ఇలా కరెక్ట్గా వచ్చిందంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి సంక దగ్గర ముడత అయ్యి రాకుండా అంటే సైడ్కి వెళ్ళిపోకుండా కరెక్ట్గా నిదానంగా అనేది స్టిచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు నేను నెక్ డౌన్ వచ్చి 8.5 ఇంచులు తీసుకుంటున్నాను. అలాగే మనకి 6 ఇంచులు వచ్చింది కదా, 3 ఇంచులు తీసుకోవచ్చు. కానీ నేను 1/2 ఇంచు తక్కువగా 2.75 ఇంచులు అయితే పెట్టుకున్నాను. కనుమ భుజం మీద పెట్టి 3.25 ఇంచు అయితే ఉంచేసుకుని నెక్స్ట్ నేను నడుము దగ్గర డీప్ అనేది పెడుతున్నాను. ఇలా డీప్గా పెట్టేసిన తర్వాత రౌండ్ చేసుకుని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా గీత గీసాను కదా, అది కొంచెం కొచ్చు కోసం తీసేయాలి. అంటే కరెక్ట్గా లేదనేసి తర్వాత ఇంకో కొచ్చుకి లైన్ పెట్టుకుని క్రాస్గా కొంచెం 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి నడుము దగ్గర ముడతలు అనేది రాకుండా ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేద్దాం. నేను 2 బ్లౌజులు ఒకసారిగానే కట్ చేస్తున్నాను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ముందు పేపర్ మీద కటింగ్ చేసుకుని అప్పుడు దాని మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీనికి ఎమ్మింగ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. అలాగే పొడవు వచ్చి తక్కువ 7 ఇంచులు అయితే తీసుకున్నాను. ఆ చివరన ఈ చివరన కూడా సేమ్ కొలత అనేది తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత మనము లైన్ అనేది గీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు సంక డౌన్ అనేది నేను 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంటే సంక దగ్గర కొంచెం ముడతలు రాకుండా ఉండటం కోసం సంక డౌన్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను. 3.5 ఇంచులు అయితే తీసుకుని మనకి సంక రౌండ్ వచ్చి 8.5 ఇంచులు వచ్చింది కదా, ఇలా క్రాస్గా 8.5 ఇంచులు పెట్టుకుని మనము ఇలా రౌండ్ అనేది చేసుకోవాలి. కరువు తీసుకుంటే నేను కొత్త వాళ్ళ కోసం ఈ స్కేలెట్ చూపిస్తున్నాను, లేదంటే నేను అంచనా ప్రకారంగా అయితే కట్ చేసేస్తాను. అలాగే మనకి కొంచెం ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి కూడా డాట్ అనేది వేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము టక్స్ అనేది పెట్టుకోవాలి. మనకి ఎంత కొచ్చు కావాలో అంత కొచ్చు ఉంచుకుని కన్మాద అనేది కట్ చేసుకుని మనము లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది పెద్ద బ్లౌజే కాబట్టి, అంటే 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను స్టార్టింగ్ 2 ఇంచులు అయితే తీసుకుని ఈ చివరన కొచ్చు కోసం తీసేసుకుని మిడిల్లో నేను 1/2 ఇంచ్ అనేది లో కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా క్రాస్గా రావాలి. వచ్చిన దాన్ని కట్ చేసుకుని మనము టక్స్ అనేది పెట్టుకుంటే మనము జాయిన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి ఓ టక్స్ పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఇవి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను చూడండి క్రాస్గా వేస్తున్నాను. మొత్తం మడతలు ఏమీ లేకుండా మనము ఇలాగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఇదిగోండి స్కేల్ పెట్టేసి మనము సమానంగా అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము మార్క్స్ అనేది చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీలర్ సహాయంతో మనము సంక రౌండ్ దగ్గర ఇలా మనం మార్క్ చేసుకున్నామంటే మనకి అక్కడ మార్క్ అనేది పడుతుంది. అప్పుడు డీస్ ముక్కతోటి మనం ఇలా గీసేసుకుని ఆ మిడిల్లో లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ లో కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లో కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డాట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చి నాకు 6 ఇంచులు అయితే వచ్చింది. ఇలా గీసేసుకున్న తర్వాత మీకు బాగా రౌండ్గా రావాలంటే కనుక ఇలాగ 1/2 ఇంచ్ అనేది లోపలికి పెట్టుకుని 1/2 ఇంచ్ కాదు 1/4 ఇంచ్ పెట్టుకుని ఇలా లోపలికి పెట్టుకుని రౌండ్ చేసుకున్నామంటే రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది. ఇప్పుడు మనము చెస్ట్ పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వేసేసుకున్న తర్వాత మనం అస్సలు సాగడ తీయకుండా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇంకా సాగడ తీయకుండా నేను ఎలా పరిచానో అలా పెట్టేసుకుని మనము పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. పొడవు వచ్చి నాకు 12 ఇంచులు అయితే వచ్చింది. నేను బ్యాక్ పార్ట్ పొడవు వచ్చి 13.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయితే 12 ఇంచులు అయితే వచ్చింది. నేను కొచ్చు కాకుండా నేను 12 ఇంచులకి అయితే పెట్టుకుంటున్నాను. 1/4 ఇంచు కొచ్చి తీసేసి అక్కడి నుంచి అక్కడ 12 ఇంచులకి అయితే పెట్టుకుంటున్నాను. మనకి ఉక్సిల్ పట్టి పైనుంచి మన షేప్ పట్టి అతుతాం కదా, అక్కడికి 3 ఇంచులు అయితే వచ్చింది. ఎగస్ట్రా 1 ఇంచ్ కలిపి 4 ఇంచులు అయితే పెడుతున్నాను. వీళ్ళకి చెస్ట్ చిన్నగా ఉంది కాబట్టి వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ లేదు. సంక దగ్గర మనము బ్లౌజ్ ఉంటుంది కదా జాయింట్ దగ్గర, అక్కడ చూసుకున్నామంటే షేప్ పట్టి దాకా చూసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా కొలత అనేది వచ్చేస్తుంది. చూడండి వీళ్ళకైతే చెస్ట్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇలాగ వచ్చింది. నేను తక్కువ 3 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. అలాగే లూజ్ వచ్చి తక్కువ 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను.
ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. నేను ఎందుకంటే ఎప్పుడూ తనకి నేనే కుడతాను కాబట్టి నాకు అంచనా ప్రకారంగా పెట్టేశాను. చూడండి, మనము డాట్లు వేసుకున్నాం కదా, ఆ డాట్ల కాడ నుంచి మనకి కొంచెం వరకు చూసుకోవాలి ఎంత వచ్చింది అనేది. పావించి నాకు బయటకు వచ్చింది కాబట్టి కొంచెం పావించి అనేది ఎక్స్ట్రా పెంచుకున్నాను. అలాగే మనము డాట్ పొడవు వచ్చి 2.5 ఇంచులు పెట్టుకున్నాను. మనం ఇలాగా డాట్ చేసుకుంటే మనకి ఈజీగా కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ పొడవు కూడా మనం 2.5 ఇంచులు అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మిడిల్లో కూడా పెట్టుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా నేను ఫ్రంట్ పార్ట్ డాట్లు ఎలాగా పెట్టుకోవాలి ఏంటనేది ముందు వీడియోలో ఉంటుంది, చూడండి, చెక్ చేసి చూడండి. అంటే ఫ్రంట్ పార్ట్ ఎలాగా రౌండ్ చేసుకోవాలి, ఎలా డాట్లు తీసుకోవాలి, కొలతలు ఎలా తీసుకోవాలి అనేది నేను వివరంగా ఓ వీడియో అనేది పెట్టాను, చెక్ చేయండి. ఇదిగోండి, దీంతో నేను రఫ్ అని చేసి ఇప్పుడు మళ్ళీ సంక లూజ్ ఎంత వచ్చిందని చూసుకుంటున్నాను. చూడండి, సంక లూజ్ వచ్చి అంటే సంక లూజ్ కాదండి, మామూలు లూజ్ వచ్చి నడుము లూజ్ వచ్చి 10 ఇంచులు పెట్టుకున్నాం కదా, నాకు 1/4 ఇంచు అయితే ఎగస్ట్రా వచ్చింది. మనం చూసుకోకుండా కట్ చేసామనుకోండి లూజు మనకి షోల్డర్ అనేది జారిపోతుంది. అందుకనేసి 1/4 ఇంచు తగ్గించి నేను కట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డాట్లు పెట్టుకున్నామంటే మనం కుట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నేను అందుకనేసి ప్రతి దానికి డాట్లు అనేది పెడతాను, టక్స్ అన్నీ పెడతాను. ఇదిగోండి, చూడండి, నేను మార్క్ చేశాను కదా, చూపిస్తాను. అంటే క్లియర్గా కనిపించట్లేదు, ఒకసారి చూడండి. అదిగోండి, గీతలన్నీ పడ్డాయి కదా, ఆ ప్రకారంగా మనము స్టిచ్ అని చేసుకోవచ్చు. ప్రతి దానికి మనము డీస్ ముక్క ఉపయోగించక లేకుండా ఇలా మనకి మార్క్ అనేది కనబడుతుంది. అంటే మనకి ఫోన్లో కాబట్టి కనిపించట్లేదు. ఇవ్వండి, ఇవి అయితే అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి నడుము పట్టి అనేది తీసుకుందాం. ఇది 80 పాయింట్లు అయినా సరే తనకి కరెక్ట్గా సరిపోతుంది. 40 సైజ్ బ్లౌజ్ అయినా కానీ. ఇదిగోని 1 ఇంచ్ అయితే నేను వెనకాల బెల్ట్ కోసం తీస్తున్నాను. అలాగే షేప్ పట్టి కూడా నేను 2 రకాలుగా తీస్తున్నాను. ఒకటేమో జాయింట్ చేయక్కర్లేకుండా ఒకటి వస్తుంది, ఒకటేమో జాయింట్ చేసేలాగా వస్తుంది. కాబట్టి ఇది కొంచెం కటింగ్ వచ్చింది కాబట్టి కింద 1/4 ఇంచు స్టిచ్చింగ్ కోసం వదిలేసి నేను కన్మ కొలతల ప్రకారంగా కట్ చేస్తాను. మనకి పొడవు వచ్చి 10.5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, షేప్ పట్టి ఆ చివరన ఈ చివరన కొలత అనేది తీసుకోవాలి కరెక్ట్గాని. మనం ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ని బట్టి మనము షేప్ పట్టి ఉక్సిల్ పట్టి కాడి నుంచి జాయింట్ పట్టి దాకా మనం చూసుకోవాలి ఎంత పొడవు వచ్చింది ఏంటనేది తీసుకుని దాన్ని బట్టి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి షేప్ అనేది నిలబడుతుంది. అలాగే దీన్ని కట్ చేసి మరో షేప్ పట్టి కూడా నేను కటింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే మనకి 4 షేప్ పట్టీలు రావాలి. నెక్స్ట్ మధ్యలో మనకి ప్యాంట్ ముక్క కానీ జీన్స్ ప్యాంట్ ముక్క కానీ వేసామంటే చాలా స్టిఫ్గా ఉండి చెస్ట్ అనేది నిలబడుతుంది. ఇది జాయిన్ చేయాలి కదా, నేను జాయిన్ చేయటం కోసం 1/4 ఇంచు వదిలేసి షేప్ పట్టి కట్ చేశాను కదా. ఇప్పుడు జాయింట్ చేయక్కర్లేదు, ఇంకా దీనికి జాయింట్ అనేది ఉన్నది కాబట్టి దాన్ని బట్టి ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ముందుగా బ్లౌజ్ తీసేసుకుని ఆ చివరన ఈ చివరన కరెక్ట్గా పెట్టేసుకుని చూసుకోవాలి. ఇంకా 1/4 ఇంచు అనేది కింద తీయక్కర్లేదు, జాయింట్ వచ్చింది కాబట్టి. ఇంక దాన్ని బట్టి మనము షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి షోల్డర్ కరెక్ట్గా రావాలంటే కనుక మనకి నడుము లూజ్ని బట్టి షోల్డర్ అనేది తీసుకోండి, చాలా బాగా కుదురుతుంది. మనము విత్ నెక్ వచ్చి మాత్రం కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది.
నేను చూపించాను కదండి 6 ఇంచులు వచ్చింది కదా, 6 ఇంచులకి నేను 2.35 ఇంచులు అయితే తీసుకున్నాను విత్ నెక్. దాన్ని బట్టి పావు ఇంచు తగ్గించుకుని మీరు దాన్ని బట్టి షోల్డర్ అనేది కట్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి షోల్డర్ పట్టి షేప్ పట్టీలు అతికాను కట్ చేశాను కదా, ఇప్పుడు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత అప్పుడు షేప్ పట్టి వేసాను. కింద అయితే పావు ఇంచు బెల్ట్ అతకాలి కాబట్టి అదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా దేనికి దానికి సెపరేట్ చేసేసి నేను ఫోల్డింగ్ అనేది చేసేస్తాను. ఇదైతే తాళ్ళు పెట్టి ఉక్సులు పెట్టికి అయితే సరిపోతుంది. ఒక్కొక్కరికి 80 పాయింట్లు అయినా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి పొడవు అవి తగ్గిస్తారు కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ నడుము పొడవు కానీ చేతుల పొడవు ఉండాలంటే కనుక మీటర్ ముక్క అనేది ఉండాలి. వీళ్ళు హ్యాండ్స్ కూడా చిన్నదే, తర్వాత ఏమో నడుము పొడవు కూడా చిన్నదే కాబట్టి 80 పాయింట్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇంకో బ్లౌజ్ని కూడా నేను సెపరేట్ చేసేసి ఫోల్డింగ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.